విజయ్ దేవరకొండ నటించిన గత 5 సినిమాలు నిరాశపరిచాయి. దీంతో కింగ్ డమ్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు కావడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో కింగ్ డమ్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, సూరి ఒక కానిస్టేబుల్ 18 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి పారిపోయిన తన అన్నయ్య శివ కోసం వెతుకుతూ ఉంటాడు. సూరి ధైర్యం, తెలివితేటలు తెలుసుకున్న సీనియర్ ఆఫీసర్ ఒక అండర్ కవర్ ఆపరేషన్ అప్పగిస్తాడు. శ్రీలంక తీరంలో భారత్కు చెందిన తెగ నివసిస్తుంటుంది. వాళ్ళు అక్కడ స్మగ్లర్ కింద పనిచేస్తూ నేరాలకి పాల్పడుతుంటారు. ఆ గ్యాంగ్ కి లీడర్ సూరి అన్నయ్య శివనే. తన అన్నయ్యని తిరిగి ఇండియాకి తీసుకురావాల లక్ష్యంతో సూరి అక్కడికి బయలుదేరతాడు. నోటితో కాకుండా ఆయుధాలతో మాట్లాడే రాక్షసు లాంటి మనుషులున్న ఆ ప్రాంతానికి సూరి ఎలా వెళ్ళగలిగాడు, శివాని ఇండియాకి తీసుకొచ్చాడు అన్నదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎలా ఉందంటే, కింగ్ డమ్ కథ పెద్దది కాదు. ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమా కథ ఏంటో అవగాహన వస్తుంది, లేదా సినిమా ప్రారంభమైన కాసేపటికి కథ ఏంటో అర్థమైపోతుంది. ఇలా చిన్న కథను తీసుకుని దాన్ని ముందే ఆడియన్స్కి చెప్పేసి 2.5 గంటలు కూర్చోబెట్టడం అంత తేలికైన విషయం కాదు. రైటింగ్తో మ్యాజిక్ చేయాలి, కానీ అలాంటి మ్యాజిక్ ఈ సినిమాలో అస్సలు కనిపించలేదు. ఈ మధ్య అవసరం ఉన్నా లేకున్నా 2 భాగాలుగా కథ చెప్పడం ట్రెండ్ అయిపోయింది. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. సెకండ్ పార్ట్ కోసం మంచి కంటెంట్ ఉండాల ఉద్దేశంతో ఫస్ట్ పార్ట్ని డ్రాగ్ చేస్తున్నారు. ఇప్పుడు కింగ్ డమ్ విషయంలోనూ అదే జరిగింది. తెలుగులో తీసింది 2 సినిమాలు అయినప్పటికీ గౌతమ్ తిన్ననూరి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్లీ రావా జెర్సీ సినిమాలతో తన బలం రైటింగ్ అని నిరూపించాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ కింగ్ డమ్ సినిమాలో మాత్రం ఆ ఎమోషన్సే మిస్ అయ్యాయి. 18 సంవత్సరాల క్రితం పారిపోయి గ్యాంగ్ స్టార్ లా మారిన అన్నను తీసుకురావడం కోసం తమ్ముడు ఆ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడం, దానిని ఒక తెగతో ముడిపెట్టడం ఆలోచన వరకు బాగానే ఉంది. కానీ దానిని తెర మీదకి ఆసక్తికరంగా తీసుకురాలేకపోయారు. అన్నదమ్ముల మధ్య భాగోద్వేగాలు సరిగా పండలేదు. ఏదో సినిమా నడుస్తుందంటే నడుస్తుంది అంతే. ఆ కథతో కానీ అందులోని పాత్రతో కానీ ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. అసలు ఈ కథ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాని విధంగా గందరగోళంగా కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాల వల్ల నిడివి పెరగడం తప్ప కథకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఇది గ్యాంగ్స్టర్ డ్రామా అయినప్పటికీ ఇందులో వావ్ మూమెంట్స్ పెద్దగా లేవు. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోయింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులు నిరాశ చెందే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ క్లైమాక్స్ లో తప్ప మిగతా అంతా ఒక సాధారణ పాత్రలా అక్కడక్కడ మెరుస్తాడు. అసలు ఈ కథని ఒకే భాగంగా తెరకెక్కిస్తే అవుట్పుట్ మెరుగ్గా ఉండేదనిపిస్తుంది. క్లైమాక్స్ ని ఇంటర్వ్యూలా చూపించి రెండో భాగంలో చెప్పాలనుకున్న కథని సెకండ్ హాఫ్ లో చెప్పి ఉండాల్సింది. అప్పుడు అనవసరమైన సీన్స్ పై స్క్రీన్ ప్లే టైట్ గా ఉండదు. ఏదేమైనా కథకుడిగా గౌతమ్ తిన్ననూరి బాగా నిరాశపరచడం చెప్పాలి ఈ సినిమాతో. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే, సూరి పాత్రలో విజయ్ దేవరకొండ చక్కగా ఒదిగిపోయాడు. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా కొత్త విజయ్ దేవరకొండ కనిపించాడని చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంది. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పోషించిన మధు పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు, ఉన్నంతలో పర్వాలేదు అనిపించుకుంది. ఇంకా సూరి అన్నయ్య శివ పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ఇంకా మురుగన్గా వెంకటేష్ ఆకట్టుకున్నాడు. ఇంకా మిగిలిన నటీనటులు పాత్ర పరిధి మేరకు నటించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ మాత్రం ఈసారి పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. పాటలు జస్ట్ ఓకే, నేపథ్య సంగీతంలో కూడా పూర్తి స్థాయిలో తన మార్క్ కనిపించలేదు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తన ప్రతిభ కనిపించింది. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే, ఒక్కసారైతే థియేటర్లు వెళ్ళి చూడొచ్చు.